యాత్ర మూవీ చూసారు కదా మేడం? దాన్ని చూసానమ్మా, 5 times చూసాను మేడం. అది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అది ఎలా ప్రజల్లో ప్రభావితం అవుతుంది? అంటే రాబోయే ఎలక్షన్స్ గురించి యాత్ర మూవీ ఎంతవరకు ప్రభావం చూపించబోతా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు కదా. అంటే ఇంతకుముందు ఏంటంటే ఒక 4-5 years బ్యాకే యాత్ర మూవీ రాజశేఖర్ రెడ్డి గారితో వచ్చింది. ఇది యాత్ర 2 అనమాట. దానిలో రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఒక డాక్టర్ వృత్తిని వదిలేసి వచ్చిన తర్వాత అసలు ఆయన వదిలేయడానికి కారణం ఏంటి, రాజకీయాల్లోకి రావడం కారణం ఏంటి, పాదయాత్ర మొదలు పెట్టడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా యాత్ర మూవీలో చూపించారమ్మా. ఈవెన్ నేను కూడా పాదయాత్ర ఒకప్పుడు ఎప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని, చదువుతూ ఉండేదాన్ని బుక్స్. కానీ ఆ పాదయాత్ర యాత్ర మూవీ చూశాను. అప్పటి నుండి ఏంటంటే ఓకే నేను కూడా వస్తే ఎలా ఉంటుంది, నేను కూడా అంటే నేను ఆల్రెడీ సర్వీస్ సెక్టార్లో ఉన్నాను, నా సర్వీస్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఓకే నేను యాత్ర మూవీ చూసిన తర్వాత అనుకున్నా ఓకే నేను కూడా పాలిటిక్స్లోకి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే ఇది చేస్తూ ఉన్నారో అలా నేను కూడా చేయొచ్చేమో అని చెప్పేసి ఆ యాత్ర మూవీ నాకు ఒక ఎంకరేజ్మెంట్ అమ్మ, నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. నిజం చెప్పాలంటే 2020లో నేను కార్పొరేషన్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి నాకు ఇన్స్పిరేషను అటు పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి గారిది, ఆ తర్వాత ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. అవి నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇవాళ రోజున మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్లో నేను కంటెస్ట్ చేసి ఇవాళ రోజున ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా నేను ఎంత చక్కగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పార్టీ కోసం పనిచేస్తున్నానంటే నిజంగా సచ్ ఇన్స్పిరేషనల్ మూవీస్ అండ్ సచ్ ఇన్స్పిరేషనల్ బుక్స్ అవి. అట్లాగే ఇవాళ రోజున యాత్ర మూవీ కూడా, యాత్ర 2 కూడా ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే కొత్తగా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో లేదా కొత్తగా నాయకులు లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని మోటివేట్ చేయడానికి కావచ్చు. రాజకీయాలంటే విలువలు లేనిది కాదు, రాజకీయాలంటే విలువలతోనూ విశ్వసనీయతతోనూ సంతరించుకున్నటువంటిది అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏదైతే పబ్లిక్లోకి పంపించాలనుకున్నారో అది ఈ మూవీ ద్వారా పంపించారని చెప్పి అయితే నేను అనుకున్నాను. మేడం, ఎందుకు మీకు ఈ పార్టీలో జాయిన్ అవ్వాలని అనిపించింది? అది అందుకే ఈ పార్టీలోకి రావడానికి కారణమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అసలు రాజకీయాలకి విశ్వాసాన్ని అంటే ఒక నమ్మకాన్ని, ఒక మాట ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు ఇస్తే మాట తప్పడు మడమ తిప్పడు అనే ఒక దీన్ని క్రియేట్ చేసింది ఎవరు అంటే రాజశేఖర్ రెడ్డి గారు. అంతేకాకుండా ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేశారు, రైతులను ఎంకరేజ్ చేశారు, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు. రైతులకి అప్పుడు పావలా వడ్డీలు, ఈవెన్ మహిళలకు కూడా డ్వాక్రా పావలా వడ్డీలు కావచ్చు, ఉచిత విద్యుత్ రైతులకి కావచ్చు, అలాగే రుణాలను అందజేయటం కావచ్చు, అలాగే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావడమే కాదు ఇంప్లిమెంట్ చేసి ఎంత కష్టమైనా ఆయన ఈవెన్ సెంట్రల్లో కూడా ఫైట్ చేశారనమాట. ఫైట్ చేసి ఒక ఉద్యమ నేతగా ఆయన నిజం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం కోసము, ఆంధ్ర రాష్ట్రాన్ని ఢిల్లీలో ఒక ఐడెంటిటీ తీసుకురావడం కోసం ఎంతో కష్టపడ్డి ఒక విలువల్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. నాకు ఇన్స్పిరేషన్ అయితే పొలిటికల్ గాడ్ ఫాదర్ వచ్చేసి నాకు వైఎస్ఆర్ గారేనమ్మా. అది అందుకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడు ఎవరైతే ఉన్నారో అబ్బా ఆయన అసలు పాదయాత్ర అసలు అమేజింగ్ అనమాట. కొన్ని చోట్లకి నేను కూడా ఆయన పాదయాత్ర జరిగేటప్పుడు నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిది నేను కూడా కొన్ని చోట్ల అటెండ్ అయ్యాను. కానీ అప్పుడు నేనేమీ కలిసే అవకాశం రాలేదు, కలవలేదు, బట్ కానీ పార్టిసిపేట్ చేశామన్నమాట. అసలు నిజంగా ఆయన పాదయాత్ర అనుకుంటాము అంతే, ఇంత కోటీశ్వర్లు ఇంత లావిష్గా లైఫ్ లీడ్ చేయొచ్చు, వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉంది వాళ్ళ చక్కగా అన్ని రకాలుగా. కానీ పబ్లిక్లోకి వచ్చేసి అందరితో మాటలు పడుతూ ఇవాళ రోజున అతి సామాన్యుల నుండి సామాన్యుల కోసం కావచ్చు, అతి బలహీన వర్గాల వాళ్ళ కోసం కావచ్చు ఆ ఫైట్ చేయటము, వాళ్ళ దగ్గరకు వెళ్ళటము, వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకోవడము, వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళు పెట్టింది తినడం, అలాగే వర్షాన్ని కానీ లేకపోతే అంటే లైక్ ఫీవర్ వచ్చినా లేకపోతే కాళ్ళకు బొబ్బులు వచ్చినా ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఏది లెక్క చేయకపోవడము. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నా దృష్టిలో అయితే ఈజ్ ద గాడ్స్ గిఫ్ట్ టు అస్ అండి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నిజంగా వాళ్ళ ఫ్యామిలీ, వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒక గాడ్స్ గిఫ్ట్ అని అయితే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మిగిలిన పార్టీలు వాళ్ళు ఎవరున్నా సొంత పార్టీలు కాదుగా. సిబిఎన్ గారు ఉన్నారు, అది ఎన్టీ రామారావు గారి వాళ్ళు పెట్టిన పార్టీ అది. దాన్ని వాళ్ళ రోజున కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రతి చోట వాళ్ళు చేసుకునే పిచ్చి పనులన్నిటికి కూడా పిచ్చి మాటలకి పిచ్చి చేతలకి అన్నిటికి కూడా ఎన్టీఆర్ పేరును ఉపయోగించి నిజంగా ఆయన డిగ్రేడ్ చేస్తున్నారు సొసైటీలో అని చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడా. ఇవాళ రోజున మరి వైఎస్ఆర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లెగసీని కంటిన్యూ చేయటమే కాదు వాళ్ళ నాన్నగారి పేరుని ఇంకా తరతరాలుగా
నిలిచిపోయే విధంగా వాళ్ళ రోజున ఇంట్లో పూజా మందిరంలో కూడా ఆయన ఫోటోని తండ్రి ఫోటోతో పాటు జగనన్న ఫోటో కూడా పెట్టుకొని పూజించే విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే అసలు ఏమనుకోవాలి? ఇట్స్ నాట్ సింపుల్ థింగ్, రైట్? ఎంత కష్టపడితే ఇవాళ రోజున అలాంటిది మా సిచ్యువేషన్స్ మనం తెచ్చుకుంటాం చెప్పండి. కాబట్టి ఏంటంటే ఈ యాత్ర మూవీ అనేది నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అనమాట. జస్ట్ ఎడ్యుకేట్ చేయడానికి, ఇన్స్పిరేషన్ చేయడానికి, అలాగే రాజకీయాలంటే ఒక విలువలతో విశ్వసనీయతతో కూడుకున్నవి అని చెప్పేసి ఎవరికైతే ఒక నెగటివ్ ఇంప్రెషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎరాడికేట్ చేసే విధంలోనే ఈ మూవీని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్స్ రియల్లీ యూస్ఫుల్ మూవీ రైట్ నౌ అండి. అంటే ఒకప్పుడు జగన్ ఇప్పుడు జగన్ ఒకటి కాదు అని వ్యాఖ్యలు చేశారు కదా, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఎలా స్పందిస్తాము? ఆవిడ అప్పుడు వైఎస్ఆర్ డాటర్, వైఎస్ జగన్ సిస్టర్, వైఎస్ షర్మిల ఒకప్పుడు. ఇప్పుడు ఈవిడ మాట్లాడే మాటలు కావచ్చు, సంధించే బాణాలు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, వగైరా 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 అన్నీ కూడా ఆవిడ మెరుసుపల్లి షర్మిల లాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. అలాగే టీడీపీ వాళ్ళు ఇచ్చే స్క్రిప్టే చదువుతూ ఉన్నారు. కాబట్టి ఆ షర్మిల మా షర్మిల కాదు, మెరుసుపల్లి షర్మిల అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అంతేగాని ఇవాళ రోజున మా జగనన్న ప్రభుత్వాన్ని కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి వర్క్ను కావచ్చు, దేశంలోనే రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఇవాళ రోజున ఈవిడ ఏదో ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినటువంటి ఒక క్యాంపెయినర్ లాగా ఇవాళ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూడండి. ఇప్పుడు మళ్ళీ చూస్తే కనీసం ఆవిడ ఎక్కడుంది, ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియదు. వచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఏదో హడావిడి చేసేసింది. అందుకే మేము వలస పక్షి అని కూడా అన్నాం అనమాట. మా నోటితో ఇష్టం లేకపోయినా అన్ని మాటలు అనాల్సిన సిచ్యువేషన్స్ ఆవిడ తెచ్చుకున్నారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మారటం కాదమ్మా, షర్మిల మారిపోయింది అంతే. ఆవిడ డబ్బు కోసం, పదవి అహంకారం వచ్చేసి ఆవిడ అలా మాట్లాడింది, కానీ మారింది మా జగనన్న కాదమ్మా. ఆయన ఇప్పటికీ మారరు అంతే. ఆయన ఆల్ ద వే హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద గ్రేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. దట్స్ ఇట్.